హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఈరోజు మెయిన్గా మనం చూసుకుంటే ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చెప్పేది చైనాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి అనమాట. సో యాక్చువల్లీ చైనాలోనే కాదు, ఎక్కడైనా సరే మనం మ్యాక్సిమం మామూలుగా వెళ్తూ ఉంటాం. యాక్సిడెంట్లు అనేవి సహజం. వర్షం వస్తే జారి పడడమో, లేకపోతే యాక్సిడెంట్ అవ్వడమో, లేకపోతే స్కూటీ ఇట్లా ఏ వెహికల్స్ అయినా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఏవైనా సరే యాక్సిడెంట్ అవ్వడం అనేది సహజం. కానీ అలాంటిది చైనాలో పైన కొండ చర్యలు కింద వంతెన మించి ఒక ట్రక్ వెళ్తుంది అనమాట. సో ఆ ట్రక్ లో వెళ్తుంటే, ఆ ట్రక్ లో జనం ఉంటారు కదా ఎలాగో, సో ఆ ట్రక్ లో వెళ్తున్న ఆ సమయంలో కొండ చర్యలు అనేవి సడన్ గా వచ్చి అసలుకి ఇప్పుడు మనం 100 స్పీడ్ మీద బండి మీద వెహికల్ నడుతూ ఉంటాం. సో వెహికల్ నడుతుంటుంటే 40లో వెళ్ళండి, 50లో వెళ్ళండి, స్లోగా వెళ్ళండి అన్నీ మనం అని అంటుంటారు. మన ఫ్యామిలీ కూడా సేఫ్గా వెళ్ళి రావాలి అని అంటారు. సో అలాంటిది కొండ చర్యలు ఎంతో స్పీడ్తో వచ్చి ఆ ట్రక్కుని ఢీకొన్నాయి. సో ఆ ట్రక్కుని ఢీకొన్నప్పుడు అందులో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సో ఆ భయభ్రాంతులకు గురైన సమయంలో అతను ఒక డ్రైవర్ ధైర్యాన్ని వీడిపోకుండా ముందర ఆ ట్రక్కు అలా వేలాడుతూ ఉంటే ఆ ట్రక్కుని అలా ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ ట్రక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ట్రక్ వెళ్ళిపోయింది అనమాట పక్కకి. తర్వాత ఫ్రంట్ సైడ్ ట్రక్ మాత్రం అట్లనే గాల్లో వేలాడుతుంటే అక్కడ చూసిన జనం అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంటే అందులో ఉన్న డ్రైవర్ మాత్రం. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఏం కాలేదు. అసలు అంత కొండ చర్యలు విరిగిపడ్డప్పుడు మనం అందులో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ జీవితాన్ని ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఆ సమయంలో మన హార్ట్ బీట్ పెరిగిపోయి ఇంకా మన పని అయిపోయింది, ఇంకా మనం చచ్చిపోయాం అనుకుంటాం. అలాంటిది అందులో ఉన్న డ్రైవర్ ధైర్యాన్ని విడిపోకుండా ఆ ట్రక్కుని వేలాడుతూ అలాగే పట్టుకొని ఉన్నాడు అనమాట. సో ఆ ట్రక్కుని వేలాడుతూ అలా పట్టుకొని ఉన్నప్పుడు రెస్క్యూ టీమ్ సడన్ గా వచ్చేసి అతన్ని ఆ పైవంతన అయితే ఏదుందో ఆ పైవంతన మీద, ఆ ట్రక్ అయితే ఏదుందో ఆ ట్రక్ మీద పైవంతన మీద నిచ్చెనేసి అతన్ని లాక్కొచ్చి బతికిస్తారనమాట. సో ఆ సమయంలో మనం ఒక్కసారి ఊహించుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఆ గుండె ధైర్యాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. ఏంటంటే అసలుకి అంత జనాలలో అంత కొండ చర్యలో వచ్చి మీద పడ్డప్పుడు అలాంటిది అతను ధైర్యాన్ని విడిపోకుండా అలా వేలాడుతూనే ఉన్నాడు. అసలుకి ఆ రెస్క్యూ టీం వస్తారని కూడా ఆ సమయంలో అక్కడికి రావడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు. అట్లాంటిది ఆ రెస్క్యూ టీం వస్తారని చెప్పేసి అతను ధైర్యంగా అలా వేలాడుతూ ఉన్నాడు. రెస్క్యూ టీం వచ్చి అతన్ని కాపాడారు. అది అసలుకి ధైర్యం. అండ్ అలాగే రెస్క్యూ టీంని కూడా మనం ప్రశంసించాలన్నమాట. ఒక్కసారి ఆ జీవితం మన కళ్ళ ముందర ఊహించుకుంటే అసలు ఊహించుకోవడానికి కూడా అసలుకి మనం ఊహించుకోలేం. అంతటి ఘోరమైన పరిస్థితిలో కూడా అతను ధైర్యాన్ని విడిపోకుండా అలాగే వేలాడుతూ ఉండడం వల్ల అతనికి. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అక్కడ ప్రజలకు కూడా ఎవరికి కూడా ఏం కాలేదు, వాళ్ళందరూ కూడా ధైర్యంతో ఉన్నారు. సో ఎప్పుడైనా సరే ధైర్యమే మనల్ని బతికిస్తుంది అనమాట. వన్స్ అపాన్ టైంలో అసలుకి చాలా మంది లేడీస్ డ్రైవింగ్ నేను అనట్లేను, నేను ఒక లేడీనే, కానీ డ్రైవింగ్ మనం చేస్తాం. అబ్బాయిలం మనం డ్రైవింగ్ చేసాం. కానీ వాళ్ళ ధైర్యంతో వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు బండిని వదిలిపెట్టరు. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు సడన్ గా అడ్డు వచ్చింది అనుకో, ఇంకా బ్రేక్ వేయలేకపోవడం, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, మనం బండిని వదిలేసి పక్కకి వెళ్ళిపోతాం, భయంతో వెళ్ళిపోతాం. అదే ధైర్యంతో ఉంటే ఆ బండిని పట్టుకొని యాక్సిడెంట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో మనం దీని ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే గుండె ధైర్యాన్ని విడిపోకుండా ఆ క్షణం మనం అలాగే ఉంటే మనం మళ్ళీ మంచిగా ఇలాంటి యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు కూడా గుండె ధైర్యం విడిపోకుండా ఎమ్మటే మనం బండిని వదిలేయడం కానీ, లేకపోతే ఇప్పుడు ఆ ట్రక్కులో ఉన్న డ్రైవర్ ఎలా అయితే బతికాడో అలాగే మనం కూడా ఏమైనా యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఇంకా మన పని అయిపోయిందని ధైర్యం కోల్పోకుండా నిగ్రహంతో ఉండాలని చెప్పేసి దీని ఉద్దేశం అనమాట. సో అండ్ ఇంకో విషయం, ఆ రెస్క్యూ టీమ్ని మనం ప్రశంసించాలి ఈ అంశంలో అయితే. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న వారికి అసలు ఎవరికి కూడా ఏం కాకపోవడం ఇదైతే ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ ఉన్న జనం చూస్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి, మనం ఏం చేస్తున్నాం, పై వంతన వెళ్తుంది, ఆ ట్రక్ మీదనే వచ్చి ఆ కొండ చర్యలు విరిగిపడ్డం ఏంటి, ఆ కొండ చర్యలు విరిగిపడ్డప్పుడు ఆ వెనకాల ట్రక్ వెళ్ళిపోవడం, ఓన్లీ ట్రక్ ఫుల్ ట్రక్లో హాఫ్ ట్రక్ వెళ్ళిపోవడం, హాఫ్ ట్రక్ ఆ గాలిలో ఎగరడం ఏంటి, ఇవన్నీ చూసి జనం ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అందులో ఉన్న జనము ధైర్యాన్ని విడిపోలేదు. అండ్ అలాగే అందులో ఉన్న డ్రైవర్ ట్రక్కు వేలాడుతుంటే ఆ ట్రక్కుని పట్టుకొనే ఉన్నాడు, ఆ కొండ చర్యకి పట్టుకొనే ఉన్నాడు. ఒక్కసారి మనం ఆ జీవితాన్ని, ఆ ప్రమాదాన్ని కనుక మనం ఆలోచనలో తెచ్చుకుంటే ఓ మై గాడ్ అని కంపల్సరీ అంటాం. అలాంటిది అతను అలాగే పట్టుకోవడం, ఆ రెస్క్యూ టీం రావడం, అతన్ని కాపాడడం, ఇదంతా చూస్తుంటే ఇస్ వండర్ అని చెప్పొచ్చు. అండ్ వండర్ అనే కాదు, గుండె ధైర్యాన్ని విడిపోకుండా అతను అలా పట్టుకొని ఉండడం, అతని రెస్క్యూ టీం కాపాడడం, ఇది నిజంగా ప్రశంసనీయ అంశం. అండ్ ఇంకో ఉత్కంఠ ఇందులో ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరికి కూడా గాయాలు కూడా అవ్వలేదు కనీసం. సో ఇదైతే వండర్. స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.